నమస్తే, నేను మధు. అమెరికా అధ్యక్షుడి చేతి గాయం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు ఆయనకి గాయం ఎలా జరిగింది? దావోస్ సదస్సులో భాగంగా ఆయన చేతికి గాయం కనపడడంతో ఈ చర్చ వివాదాస్పదమవుతుంది. అసలు ఎందుకు ఆయన చేతికి గాయం జరిగింది అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సో ఆయన చేతికి ఒక కట్టు కనపడడంతో ఆయన చేతికి గాయం అయిందన్నట్టు కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. అసలు ఆయనకి ఏమైంది మేడం? అంటే ఇప్పుడు నిన్న గాజా శాంతి మండలిని ఆయన ప్రారంభించారు కదా దావోస్లో. ఆ సందర్భంగా మీరు అన్నట్టుగా ఆయన ఎడం చేతికి కట్టు కనిపిస్తుంది. అయితే దాని మీద వెంటనే వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ ఆవిడ స్పందించడం జరిగింది. అది ఏం లేదు, అక్కడ బల్ల తగిలింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఏమవుతుందంటే వయసు అయ్యే కొద్దీ చిన్న దెబ్బ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో కూడా ఆయనకు చాలాసార్లు దెబ్బలు తగలడం జరిగింది. ఎవరికి? ట్రంప్కి. ఆయనకి ఏదో రక్తనాళాల సమస్య ఉంది అని చెప్పి వాళ్ళు వైట్ హౌస్ వర్గాలు చెప్పడం జరిగింది. అంటే బేసిక్గా ఏమవుతుందంటే వయసు ముదిరే కొద్దీ రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అంటే అవన్నీ కూడా వయసుతోటి సంబంధించినవి. అవి అందరికీ వస్తాయి. కొంతమందికి అల్జీమర్స్ వస్తుంది, కొంతమందికి పార్కిన్సన్స్ వస్తుంది, కొంతమందికి అస్తమాటు పడిపోతూ ఉంటారు, కొంతమంది ఊరికే కొట్టుకుంటూ ఉంటారు. మనం కూడా కొట్టుకుంటూ ఉంటాం చూడండి. అసలు అసందర్భంగా కొట్టుకుంటాం మనం. అది ఎందుకు తగులుతుందో తెలియదు, అలా వెళ్ళిపోతూ ఉంటాం, స్టక్కున ఏదో తగిలి ప్రాణం పోతూ ఉంటుంది. అంటే అంత నొప్పి వస్తుంది. సో ఈయనకు అందులో తెల్లగా ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే బాగా ఎక్కువగా కమిలిపోయి బాగా కనిపిస్తుంది. మనలాంటి వాళ్ళకి కొంచెం నలుపు కనిపిస్తుంది, ప్రస్ఫుటంగా కనిపించదు. అందులో వైట్ హౌస్ అధ్యక్షుడు అంటే కళ్ళన్నీ ఆయన మీదే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ట్రంప్ మీద కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఏమైనా రోగం వచ్చిందా, ఈయన ఎప్పుడు దిగిపోతాడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఊహించని విధంగా మీరు చూశారు, మోదీని మొన్న మెచ్చుకున్నాడు. మనం మళ్ళీ ఒప్పందాలు చేసుకోవాలి, వాణిజ్య ఒప్పందాలు అంటున్నాడు. అంటే అది ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు ఆయన. కాబట్టి దెబ్బలు కూడా సహజమే. ఇంకోటి ఏంటంటే శాంతి ఒప్పందాలు అంటాడు, ఓ పక్క యుద్ధం అంటాడు, యూరోప్ వాళ్ళ మీద పడతాడు, మళ్ళీ కాదంటాడు, ఇంకో చోట ఇంకోటి మాట్లాడతాడు. అంటే పైగా నాకేమో నోబెల్ శాంతి బహుమతి ఇమ్మని అడుగుతాడు ఆయన. అంటే ట్రంప్ని చాలా అందరూ ఫస్ట్ రావాలని కోరుకున్నారు. కోరుకున్నాక ఆయన అసలు ముందు ఆయన అమెరికన్స్ ఫస్ట్ అనే ఒక నినాదంతో వచ్చారు. అది మనం ఏం కాదనం. ఇప్పుడు ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళకే ప్రాధాన్యత అనట్లే భారతదేశంలో. అలాగే అమెరికా వాళ్ళకి ఇచ్చుకుంటారు. కానీ దానికోసం మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా స్టూడెంట్స్. మొన్న 2 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారా, వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారని. వాళ్ళు పర్మిషన్ ఇవ్వచ్చు కదా. అంటే ఎలా బతుకుతారు? ఇప్పుడు అమెరికాలో మనలా కాదు కదా, ఎవడు చేయబదులు ఇచ్చేవాడు ఉండడు, మనకి అప్పులు పుట్టవు. మనకి ఇక్కడైతే కనీసం కొట్టువాడైనా కాస్త మనకి పచారీలు ఇస్తాడు మన మొహం చూసి. అక్కడ అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఆకలితో చచ్చిపోలేరు కదా. అలా రకరకాలుగా ఆయన విధానాలు తీసుకురావడం, సడన్గా ఏవో ఒకటి ఆయన ప్రకటించటం, వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే ప్రతి వాళ్ళలో ఒక నెగిటివిటీ వచ్చేసింది. సుంకాలు ఇష్టానికి 50% పెంచేయడం, రష్యాతో భారతదేశం ఆయిల్ కొంటే దాని మీద అతని కోపం, ఇట్లా. ఇప్పుడు చైనా విషయంలో కూడా ఆయన ఒక రకంగా ఉంటాడు. సో ఏదైనా మరి ఇప్పుడు భారతదేశంతో బాగా ఉంటారేమో మనకు తెలీదు, అది ఇంకా మనం ఎదురు చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆయన ఆరోగ్యం మీద అందరికీ కూడా ఒక అపనమ్మకం అయితే ఉంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి జరగడం, ఏదో ఒకటి అవ్వడం. అంటే మెంటల్ కండిషన్ మీద ఏమి రావట్లేదు, కానీ మెంటల్ కండిషన్ మంచిగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ చిన్న చిన్న ఇల్నెస్లు ఉన్నాయి. ఆయన చెప్పడం కూడా జరిగింది, నేను డాక్టర్స్ చెప్పిన దానికంటే ఎక్కువగా యాస్పిరిన్ తీసుకుంటున్నానని కూడా చెప్పాడు ఆయన. సో చూడాలి మరి ఆయన ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, ఏంటి ఏమవుతుంది. అంటే ఇవి చిన్నవేనా, లేదు నిజంగా ఏదైనా లోపల తెలియని పెద్ద ఇల్నెస్ ఉందా అనేది. ఇంకొక విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు వైట్ హౌస్ ఉన్న ఒక అధ్యక్షుడు అంటే ఎన్ని జాగ్రత్తలు ఉంటాయి మేడం. ఆయన ఎటు నడుస్తున్నా బందోబస్తు, అసలు చాలా జాగ్రత్తలు ఉంటాయి. అటువంటి వ్యక్తికి ఒక బల్ల తగిలి చేతికి గాయం అయిందంటే నిజంగా నమ్మదగ్గ విషయం ఏంటి? అదే చెప్తున్నా మీకు, వయసు కదా. ఇప్పుడు సడన్ గా తూలి పడతారు.
ఇప్పుడు మీరు ఎంత పక్కనున్నా తూలి పడితే టక్కున మనకు తెలియదు కదా, అవును ఎనీథింగ్ మే హ్యాపెన్. అసలు మనం ఊహించని విధంగా పడుతూ ఉంటాం కదండి. అవును. దెబ్బలు మనకి ఎప్పుడు తగిలిందో కూడా కొన్నిసార్లు తెలియదు. ఆ తర్వాత నెప్పెట్టాక రాత్రి ఎప్పుడు అయ్యి ఇదేంటి ఎప్పుడు తగిలిందని చూసుకుంటాం. కొన్నిసార్లు కమిలిపోయి ఉంటుంది, నల్లగా అయిపోయి కమిలిపోవడం అంటాం. ఆ రకంగా ఉండొచ్చు. అంటే ఎంత ఉన్నా ఒకటండి, మీకు తెలుసు మనిషి దేన్ని తప్పించుకోలేడు. అవును మీకు ఒక కథ ఉంది తెలుసా, చిన్న కథ అది. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అనేది. ఒక పండితుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, రాత్రి అయిపోతుంది. ఒక మర్రి చెట్టు కింద పడుకుంటాడు ఆయన. పడుకుని ఇట్లా వెన్నెల రాత్రి ఇట్లా పైకి చూస్తాడు తలెత్తి. ఇదేంటి ఇంత పెద్ద మర్రి చెట్టు ఇంత చిన్న కాయలు పెట్టాడు ఈ భగవంతుడు, కొబ్బరి చెట్టుకేమో అంతంత కాయలు పెడతాడు, ఈ బుర్ర లేదు ఈ దేవుడికి అనుకుని పడుకుంటాడు. మధ్యరాత్రి అతని మీద 4-5 కాయలు టపటపా పడతాయి. లేదు దేవుడే తెలివైన వాడు, నేనే తెలివి తక్కువ వాడిని, ఇప్పుడు ఇదే కొబ్బరికాయలు అయితే నా బుర్రమే పడితే ఏమై ఉండేదని. అంటే మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు, అట్లాగా ఎప్పుడు ఏ దెబ్బలు తగులుతాయో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అసలు జీవితమే ఇప్పుడు మన చేతుల్లో లేదు. రేపు ఇదివరకు అంటే మనకి బాగా కళలు ఉండేవి. అబ్బో లాంగివిటీ ఆలోచించుకుని మనం అంతకాలం బతుకుతాం, ఇంతకాలం బతుకుతాం, అది చేయాలి ఇది చేయాలి. అప్పుడు డబ్బులు తక్కువ అని ఆలోచనలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయాయి, ఆరోగ్యం ఉండట్లేదు, ఎప్పుడు ఉంటావో ఎప్పుడు పోతామో తెలియదు, ఈ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి వైట్ హౌస్ అతను సంబంధించిన వాడు అమెరికా ప్రెసిడెంటు కాబట్టి జనాలు ప్రతిదీ క్యూరియస్గా చూస్తారు. అదేంటంటే చీమ చిటుక్కుమన్నా అందరికీ కావాలి కదా. ఇప్పుడు ఇదే అమెరికా అధ్యక్షుడికి ఒక ఎలక కోరికింది అనుకుందాం, అప్పుడు ఎంత పెద్ద న్యూస్ అయిపోతుంది అది. ఎలకేంటి అమెరికా అధ్యక్షుడిని కొరకడం ఏంటి, అసలు వైట్ హౌస్లో ఎలకలేంటి అంటారా, అలా ఉంటుందన్నమాట. అంటే సంచలనాలు ఇవన్నీ, సంచలన కథనాల కింద మనం తీసుకోవచ్చు. సో ఏదేమైనా సరే ట్రంప్ విషయానికి వస్తే ఆ చేతికి గాయం మాత్రం బల్ల తగిలి అయిందని చెప్పేసి ఆయన సన్నిహితులు అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం అసలు విషయం ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.